బాలుగాని టాకీస్ మూవీ ఓపెన్ చేయగానే సామి ఉంటాడు. ఒకడు బంగారం తవ్వుతూ ఉంటాడు. అతనికి బంగారం దొరుకుతుంది. బంగారాన్ని శుద్ధి చేయాలి, లేదంటే తరతరాలకు శాపం అని అంటాడు. అప్పుడు అతడు స్వామీజీని అయితే చంపుతాడు బంగారం కోసం. స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. బాలుగాడు అందరి దగ్గరనైతే అప్పులు తీసుకుంటూ ఉంటాడు. హీరో టాకీస్ లో షకీలా మూవీస్ వేస్తూ ఉంటాడు. వాళ్ళ చిన్న నాన్న డబ్బులు బాలుకు ఇవ్వకుండానైతే చేస్తాడు. హీరోకి టాకీస్ లా హౌస్ ఫుల్ బోర్డు పెట్టాలన్నదే కోరిక. ఇందులో అయితే రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటాయి. దేవుడి సినిమా వేస్తా అన్నని షకీలా సినిమానైతే వేస్తాడు. అప్పుడు పెద్ద మనుషులు కలిసి 5 రోజుల్లోపు పెద్ద సినిమా వెయ్యి, లేదంటే టాకీస్ బంద్ చేస్తాం అంటారు. తర్వాత అందరినైతే డబ్బులు అడుగుతారు. అందులో కొందరైతే ఇస్తారు. 10 లక్షలు కావాలి అని చిన్నాన్న అయితే అడుగుతాడు. అప్పుడు చిన్నాన్న టాకీస్ పేపర్లు తాకట్టు పెట్టు అని అంటాడు. తర్వాత పెద్ద సినిమా పొద్దున వేద్దాం అంటే రాత్రి అయితే తాత చనిపోతాడు. అప్పుడైతే జబర్దస్త్ ఇమాన్యువల్ కామెడీ అయితే ఉంటుంది. తాతనైతే సంచిలో దాస్తారు. ఫ్యాన్స్ అయితే థియేటర్ కి నైట్ వచ్చి ఆ రాత్రి ఫ్యాన్స్ బాలయ్య కటౌట్లు పెడతారు. బాలయ్య సినిమా హౌస్ ఫుల్ బోర్డు పెడతారు. బాలయ్య సినిమా అయితే హిట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లోనైతే హీరో ఎంగేజ్మెంట్ అయితే అవుతుంది. తాత 2 రోజులుగా కనబడతలేడు అని ఊరు ప్రజలు వెతుకుతూ ఉంటారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. పోలీస్ కి వీడియో అయితే దొరుకుతుంది. బాలుని 5 లక్షలు అడుగుతాడు. అప్పుడు తాతకి కొడుకు ఉంటాడు. బాలు పోలీస్ ని చంపి తాత కొడుకునైతే జైలుకైతే పంపిస్తాడు. ఎందుకైతే ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్ కి హీరోకి లారీ గుద్దుతుంది. ఈ మూవీలో స్టార్టింగ్ అడల్ట్ కంటెంట్ ఉంది. చిన్న పిల్లలు చూడకూడదు. మూవీలో సాంగ్స్ ఏం లేవు. మూవీ రొటీన్ గా అయితే ఉంది. దీనికి 5 కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.